సార్ ఐటా ఆల్ ఇండియా ఐడియల్ టీచర్ అసోసియేషన్ కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇందులో దాదాపు 2000 ఉర్దూ పైన ఉర్దూ, తమిళం, కన్నడ ప్రాథమిక పాఠశాల ఎలా విభజిస్తారు, వీటికి లేని అంగన్వాడీ ఎలా అనుసంధానిస్తారు? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది. అమలు విషయానికి వస్తే ప్రతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో లేదా మండలానికి 2 హై స్కూల్లో అయినా 11వ తరగతి 12వ తరగతి ప్రవేశపెట్టాలి. ఇందులో ఇంగ్లీషు, తెలుగు మరియు ఉర్దూ మీడియంలను చదువుకునే అవకాశం కల్పించాలి. ఉర్దూ మీడియం విద్యార్థులు ఉన్న ప్రతి చోట తప్పనిసరిగా 11వ తరగతి 12వ తరగతి ఉర్దూ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాలి. అదేవిధంగా తమిళ, కన్నడ మీడియం పాఠశాలలు ఉన్న చోట వారికి కూడా ఆయా మాధ్యమంలో చదువుకునే అవకాశం కల్పించాలి. ఎక్కడైతే మైనర్ మీడియా విద్యార్థులు కనీసం 10 మంది అయినా ఉంటే అటువంటి చోట ఉర్దూ, తమిళం, కన్నడం 2వ భాషగా సెకండ్ లాంగ్వేజ్ తీసుకునే అవకాశం కల్పించాలి. అలాగే సార్, మన గత 3 సంవత్సరాల క్రితంలో 220 పాఠశాలలు ఉర్దూ ప్రాథమిక పాఠశాలలు శాంక్షన్ అయిన దానిలో 640 పోస్టులు ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరియు అదనపు తరగతి గదులు ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అక్కడ 8వ తరగతిలో కూడా ఒకే బ్యాచ్ విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్నది. అయినా కూడా 660 ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కాలేదు. ఇది చాలా బాధాకరం. కావున వెంటనే ఆ పోస్టులను 70-30 నిష్పత్తి ప్రకారం భర్తీ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.